పక్కూరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి. మాకే లేదు ఠికానా, ఉన్నది రేషన్ బియ్యం. అయ్యా పైటూరు నుంచి 10 మంది వచ్చారు, ఏం చేద్దాం? ఆ ఉన్నయ్య వండి పెట్టుమా అన్న. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, ఖాళీ కడుపుతో పోతే మంచిది కాదు. యేసయ్య వాక్యం చెప్పి కడుపు నిండా రొట్టెలు చేపలు పెట్టి పంపించాడు. మన రొట్టెలు చేపలు పెట్టకపోయినా ఉన్నయ్య వండి పెట్టుమా అన్న. ఆ 10 మందికి 2 కిలోలో 2 కిలోలన్నర 3 కిలోలో వండింది. మొట్టమొదట పెట్టాం. సంతోషంగా అంత ముద్ద తిని ఆ పచ్చడో సాంబార్ వేసుకొని తినిపోయారు ఆ 10 మంది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు మీరు గమనిస్తే ఒక నెలకు వచ్చి 50 నుంచి 60 క్వింటాలు వండుతారు. తక్కువే, అది ఇంకా ఎక్కువే. 60 క్వింటాలు పైనే వండుతారు. 2 కేజీలు ఎక్కడా, 60 క్వింటాలు ఎక్కడా? నీకు తెలియదు. దరిద్రత ఉన్నట్టుగానే కనపడుద్ది. ఆయన బిగబట్టినంతసేపు బిగబట్టి ఆయన పిడికిలి విప్పిన నాడు సమృద్ధితో నింపబడతా ఉంది. శాపమంతా తొలగిపోయి లేని దరిద్రతంతా కొట్టివేయబడి 10 మందికి ఇచ్చేటట్టుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు, సమృద్ధితో నింపుతాడు.